సో ఇవాళైతే నేను మీకు మా ఫౌజీ ఫ్యామిలీస్ పిక్నిక్ చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా మాకు ఇయర్లీ వన్స్ ఇట్లా పిక్నిక్ వేస్తూ ఉంటారు. దానికోసం అని అందరమే మా బాస్తస్ ఉంటాయి కదా, ఫౌజీస్కి అయితే ఐడియా ఉండే ఉంటుంది. క్యాంపస్లో బయలుదేరి వెళ్తున్నాము. మేమైతే ప్రస్తుతానికి అస్సాంలో ఉంటున్నాం కదా, సో అరుణాచల్ ప్రదేశ్ బార్డర్కి అంటే బాలక్పంగ్ వెళ్ళామన్నమాట. అక్కడ వరకు వెళ్ళాము. వెళ్ళే దారి నుంచే మొదలైపోయింది మా వాళ్ళ ఎంజాయ్మెంట్. మంచిగా బస్సులోనే మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్లు వేసుకునే వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు. నేనైతే ఆ పార్టీ కాదు కాబట్టి, నేనే కాదు మన సౌత్ వాళ్ళు ఎవరు ఆ పార్టీ ఉండరు కాబట్టి అలా వాళ్ళు వేస్తూ ఉంటే చూస్తూ వీడియోస్ తీస్తూ ఉండే. కాకపోతే ఒక మెమొరీలా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇలాంటివన్నీ వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను. సో ఇలా డ్యాన్స్లు వేసుకుంటా అక్కడికి చేరేటప్పటికి మేము ఉన్న దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి వన్ అవర్ పట్టింది. ఇది లొకేషన్ అనమాట. మేము వెళ్ళేటప్పటికి మాకన్నా ముందే స్టాఫ్ వెళ్ళిపోయి అన్నీ సెట్ చేసేస్తున్నారు. టెంట్స్, ఫుడ్ గిడ్ అన్నీ అరేంజ్మెంట్స్ అయిపోయి ఉన్నాయన్నమాట. లొకేషన్ అంతా చాలా బాగుంటుంది. సో అలా లొకేషన్ తీసిన తర్వాత కొంచెం ఛాయ్ పెట్టారు. ఛాయ్ తాగేసి కూర్చున్నాము. ఇంకా మేము ఏదైనా స్నాక్స్ ఎత్తుకెళ్ళి ఉంటే అవన్నీ కూడా తిన్నామన్నమాట. కొన్ని ఫొటోస్ అట్లా వీడియోస్ తీశాను. తర్వాత ఏమంటే ఇవాళ తంబోలా గేమ్ పెట్టారు. తంబోలా ఐడియా ఉందా మీలో? ఎంతమందికి ఐడియా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇటు సైడ్ అయితే బాగా తంబోలా గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్ పెట్టారనమాట. అందరు కూర్చొని ఆ తంబోలా గేమ్ ఆడారు. ఆ తంబోలాలో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, అలా ఫిఫ్త్ లైన్ వరకు పెట్టారు. తర్వాత ఫుల్ హౌస్, సెకండ్ హౌస్ ఇలా పెట్టారనమాట. అందరూ ఫుల్ బిజీగా ఆడుతున్నారు చూసారా. దానికి టికెట్ 20 రూపీస్ అలా పెడతారనమాట. ఆ టికెట్స్కి వచ్చిన అమౌంట్ని మళ్ళీ ప్రైజెస్గా ఇస్తూ ఉంటారు. అది తంబోలాగా. తర్వాత ఏమంటే ఫుడ్ ఏమంటే మాకు పన్నీర్ బిర్యానీ పెట్టారు. ఆ బిర్యానీ తినేసి ఇంకొద్దిసేపు బాల్ గేమ్ ఒకటి పెట్టారు. అదైతే నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నేను కూడా అందులోనే ఆడుతున్నాను కాబట్టి. అయిపోయిన తర్వాత లాస్ట్గా ఈ గేమ్స్లో గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉండింది. డిఏజీ మేడం ఏమంటే ప్రైజ్ ఇచ్చేసారు. సో ఫైనల్గా గ్రూప్ ఫొటోస్ అవి తీసుకునేసి అలా రిటర్న్ బయలుదేరేసి వచ్చేసామన్నమాట. అలా జరిగింది మా పిక్నిక్. ఎలా అనిపించింది ఇంతకీ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్లో చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.